ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెద్దదో మనందరికీ తెలిసింది. ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో అయితే పెను దుమారమే రేపుతుంది, సంచలనాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణ వ్యవహారంలో అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు అయితే గత ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వ నాయకులంతా కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణలు కూడా వీరిపైన కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీరిపైన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో అయితే ఒక టీం ని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ప్రస్తుతం ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి దోహదపడ్డారు వారందరినీ ముఖ్యమైన నేతలను అయితే విచారణకు మరి వేగవంతం చేస్తూ వారందరినీ కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు హరీష్ రావును కూడా విచారణకైతే పిలవడం జరిగింది. ఈ విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇంకా హరీష్ రావు ఎప్పుడు ఏ క్షణం బయటికి వచ్చి ఏ విషయాలు సంచలనంగా మారనున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే హరీష్ రావును ఎందుకు అంటే ఇందులో భాగంగా హరీష్ రావును ఎందుకు చేయాల్సి వచ్చింది, హరీష్ రావుకు ఈ అవకతవకలకు కారణాలు ఏమిటి, ఇందులో ఎలాంటి లోపాలు జరిగాయి అనే విషయంలో అయితే హరీష్ రావును అనేక రకాల ప్రశ్నలతో సంధించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఆయనకు 20 ప్రశ్నలకు పైగా అంటే 40 నిమిషాల్లో 20 ప్రశ్నలకు పైగా అయితే ఆయనను ప్రశ్నించి ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే కమిషన్ ఉందో కాళేశ్వరం కమిషన్ అధికారులు అయితే హరీష్ రావును ప్రస్తుతం అయితే ఆయనను విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు ఈ రోజు మాజీ మంత్రి టి హరీష్ రావు అయితే విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా తాను నిర్వహించిన బాధ్యతలపైన కూడా స్పష్టమైన వివరణ ఇవ్వడానికి అయితే ఆయన ఈ విచారణకు వెళ్లారు. గతంలో కూడా ఆర్థిక శాఖ ఇరిగేషన్ శాఖలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఏదైతే కమిషన్ ఉందో కమిషన్ అయితే ఆయనను ఈ రోజు విచారణకు పిలిచింది. ఈ విచారణ కూడా ఇప్పటికే ముగిసింది. ఇంకా ఆయన ఇప్పటికైతే ఇంకా బయటికి రాలేదు. బయటికి వస్తే మాత్రం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఎలాంటి విషయాలపైన చర్చించే అవకాశం ఉంది మీడియా ముఖంగా అనేది అయితే ఆసక్తికరంగా మారిపోయింది. ముఖ్యమైన అంశాలపైన అయితే ఆయన అభిప్రాయాలను కమిషన్ ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇప్పుడు అంటే దానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు అంటే ఓల్గా స్క్రీన్ పైన ప్రస్తుతం అయితే మనం ఆ కమిషన్ ఆఫీస్ యొక్క లైవ్ విజువల్స్ చూస్తున్నాము. మీరు దానికి సంబంధించి ఆ విజువల్స్ చూడొచ్చు. రైట్ సైడ్ లో కాళేశ్వరం కమిషన్ ఆఫీస్ అయితే మీరు అక్కడ రైట్ సైడ్ లో ఉంది. దానికి సంబంధించి హరీష్ రావు అందులోకి వెళ్ళాడు. అందులో విచారణ కొనసాగుతూ ఉంది. ఇంకా ఇప్పటికే విచారణ అయితే పూర్తయిందని అంటున్నారు. కానీ ఇంకా అతనైతే బయటికి రాలేదు. బయటికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం అయితే లోపలికి కమిషన్ దగ్గర ఉన్నారు. కమిషన్ దగ్గర విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇంకా మీరు చూడొచ్చు ఓల్గా స్క్రీన్ పైన రైట్ సైడ్ లో అయితే ఖచ్చితంగా అది కమిషన్ ఆఫీసు. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేది అయితే ఆసక్తిగా మారిపోయింది. మన లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు బాక్స్ లో లెఫ్ట్ సైడ్ లో హరీష్ రావుకు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళైతే పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హరీష్ రావుకి అయితే ఆ విచారణకు వెళ్లే ముందు అతనికి వీర తిలకం దిద్ది అయితే లోపలికి పంపించిన సన్నివేశాలు ఆ విజువల్స్ మనము ఓల్గా లెఫ్ట్ స్క్రీన్ పైన చూడొచ్చు. దానికి సంబంధించి రైట్ సైడ్ లో అయితే ఖచ్చితంగా అది ఏదైతే కమిషన్ ఆఫీస్ ఉందో ఆఫీస్ లో అయితే ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే హరీష్ రావు అయితే లోపల ఉన్నారు. ఇంకా ఆయన బయటకు వస్తే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది. అయితే ఈ క్రమంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే హరీష్ రావును అనేక ప్రశ్నలు కూడా సంధించే అవకాశాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా అయితే కాళేశ్వరం నిర్మాణంలో అవలంబించిన అంటే ప్రక్రియలపైన అయితే వాటికి సంబంధించి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ డిజైన్ లో ఎందుకు మార్పులు తీసుకురావాల్సి వచ్చింది, ఫస్ట్ ఎందుకు అంటే నిధులు ఫస్ట్ కేటాయించిన నిధులే ఎందుకు సరిపోలేకపోయాయి, తర్వాత నిధులను ఎందుకు పెంచవలసి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు. ఇంకా అక్రమ ఖర్చులు అంటే ఎందుకు మంజూరు అయినవి ఈ నిధులన్నీ కూడా అక్రమంగా అంటే అక్రమ ఖర్చులు ఎందుకు ఎక్కువ ఖర్చులు ఎందుకు కావాల్సి వచ్చింది, ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన నిధులకు ఎక్స్పెక్ట్ చేసిన అంచనాకు ఎందుకు అంచనా మరి దాటిపోయింది
ఉంది అనే రకంగా ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టు పనుల్లో కూడా తలెత్తినటువంటి లోపాలు ఎందుకు, ఎవరు దీనికి రీజన్ అనే కారణంలో కూడా అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంకా ఏదైతే కుంగుబాటు ఉందో కుంగుబాటు కారణమైన ఇంజనీర్ల తప్పదమా, లేకపోతే అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడ్డ లోపమా, ఎందుకు దీనికి ఈ కుంగుబాటు అనేది జరిగింది? ముఖ్యంగా మేడిగడ్డ ఏదైతే మేడిగడ్డ ఉందో, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో అదైతే కుంగుబాటు అది కట్టిన అంటే బీఆర్ఎస్ హయాంలోనే అది కుంగిపోయింది. మరి ఈ క్రమంలో మరి పాలనలో ఉండగానే ఎలా ఇది అంటే అప్పుడే కట్టి అప్పుడే ఎలా కృంగిపోతుంది అంటే అంత త్వరగా కృంగిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఇది ఎవరి లోపము? ఇంజనీరింగ్ల లోపమా, లేకపోతే ఇది ఎవరైతే దీనికి అప్రూవల్ ఇచ్చారో అలాంటి అంటే వాళ్ళు అంత నిశ్రద్ధగా అంటే అంత నిర్లక్ష్యంగా దానికైతే మరి దానికి ఏదైతే ఉందో దానికి అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, వాళ్ళు అప్రూవల్ ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతే ఉంటుందో, ఈ బాధ్యతలో మరి వాళ్ళు ఏదైనా లోపాన్ని చాలా నిర్లక్ష్యంగా లోపపూరితంగా ఈ నిర్లక్ష్య వ్యవహారం వల్లనే ఇలా ఏర్పడిందా అన్న కోణంలో కూడా చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హరీష్ రావుకు కూడా అంటే హరీష్ రావును ఇంకా కమిషన్ ఇప్పటికే మాజీ మంత్రి ఇంకా ఈటల రాజేందర్ ను కూడా ఇదివరకే మొన్న ఆయనను ఏదైతే విచారణకు పిలిపించింది. విచారణలో దీనికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా అనేక ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇది ప్రభుత్వ లోపమా, లేకపోతే అధికారుల ఏదైతే దీనికి ఇంజనీర్ల లోపమా, దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారుల లోపం ఎవరిది, ఏంటి దీని సమస్య ఏంటి అన్న దానిపైన అయితే ఆయన పూర్తిగా తన వంతుగా అయితే ఆయన కమిషన్ అధికారులకైతే ఖచ్చితంగా ఆయననైతే విచారణలో అన్ని కూడా కమిషన్ అధికారుల ముందైతే ఉంచినట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి ఇప్పుడు అంటే ఇది అయిపోయిన తర్వాత హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, దీనిపైన హరీష్ రావు ఎలాంటి సెన్సేషన్ వాట్స్ అనేటివి బయటికి రిలీజ్ చేయబోతున్నారు మీడియా ముఖంగా అయితే అన్న కోణంలో అయితే ఇంకా ఖచ్చితంగా సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది. ఇంకా దీనిపైన ఇంకా ఈ నెల 11వ తేదీన కూడా తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కూడా దీనికి ఇంకా 11వ తారీఖున విచారణకు పిలిపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విచారణకు ఆయన అటెండ్ అవుతారు. ఈ గతంలో కూడా ఆయనను విచారణకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఆ విచారణ డేట్ అయితే ఖచ్చితంగా పూర్తిగా దానికి సంబంధించి అది వాయిదా పడి ఉండే, అది ఇప్పుడు 11వ తారీఖు వచ్చింది. ఈ రోజు అంటే 11వ తారీఖు నాడు కేసీఆర్ ను మరి ఎలాంటి ప్రశ్నలతో సంధించే అవకాశం ఉంది, మరి కేసీఆర్ మరి దానికి సంబంధించి ఎలా సమాధానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది. చూడాలి మరి హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది.